ఎందుకు? ప్రేమగా పిలవచ్చుగా. కంపడికి వినపడదు. అన్నీ చూసుకునే వచ్చాను శాస్త్రి. ఏమిటా మర్యాద లేని పిలుపు? నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా? అఘోరముఖ అర్చన విధి విధాన నిష్ఠాతుడిని, వేద వేదాంగ పారంగతుడిని, సమస్త లోక జనహితుడిని, పరమేష్ఠి హృదయ పరివేష్టిత అఖండ భక్తాగ్రేసర భూషణ పండిత మహదేవ శాస్త్రిని. అయ్యి బాబోయ్, శివుడి జటాజూటం అంత పొడవుంది. నా వల్ల కాదు. ఏదో అలా అలా జాతానో తాతానో. ఇక్కడికి ఎవరు రాకూడదు. ఇది సంప్రదాయం, శాసనం. ఆ శాసనం కూడా నువ్వే రాసుంటావు. ఆపుని ప్రేలాపన. మహర్షులు తపోసంపన్నులు రాసిన శాస్త్రాలే శాసనాలు, అక్షరాలే అస్త్రాలు. మరి ఆ అక్షరాలనే భాషని మీరు పుట్టించారా? మీ తాత ముత్తాతలు పుట్టించారా? సంధ్యా ప్రదోష సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా డమరుగనాదంలో నుంచి అక్షరాలు పుట్టాయి, భాష జన్మించింది. ఈ భాషలు భాష్యాల కన్నా ముందే భక్తి పుట్టింది.